కర్మ ఎవ్వరని ఇడిచిపెట్టదు. మనం చేసిన మంచైనా మనకి మళ్ళా తిరిగి వస్తుంది, చెడైనా మళ్ళా మనకి తిరిగి వస్తుంది. కర్మ నుండి ఎవ్వరు తప్పించుకోలేరు. ఒకప్పుడు బంగారం పళ్ళంలా బువ్వ తినటోళ్ళైనా టైం బాగాలేకపోతే తినడానికి బువ్వ సుత దొరకని పరిస్థితి వస్తుంది. గందుకు గిదే ఒక చిన్న ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అవును, గీ సామెత మన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ కు బాగా సరిపోతుందని అంటున్నారు అందరూ. కేసీఆర్ సార్ మస్తు పవర్ఫుల్. సార్ పిలిపే ప్రపంచం. సారు తెలంగాణ ఉద్యమంలో ఎగిసిన కిరటం ప్రాణాలు పానంగా పెట్టి మరీ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిండు. అంతేకాదోలా సార్ ఏడు అడుగు పెడితే ఆడు అఖండ విజయాలే. సార్ ఏం చేసినా తెలంగాణ కోసమే అన్నారు అందరూ. కానీ అది ఒక అప్పట్ల, ఇప్పుడు కాదు అంటున్నారు అందరూ. ఇంతకు ముచ్చట ఏంటంటే కేసీఆర్ సార్ 2001 సంవత్సరం నుండి మొదలు పెడితే ఇయాల్టి వరుసకు ఒక్కసారి సుత ఎలక్షన్ కి దూరంగా ఉండలేడంట. ఒక కేసీఆర్ సారే కాదోలా, కేటీఆర్ సార్ అయినా, కవితకైనా, ఇంకా హరీష్ రావు సార్ అయినా ఎవరో ఒకరైతే ఖచ్చితంగా ప్రతి ఎలక్షన్ లో నిలబడేదంట. కానీ అట్లా కేసీఆర్ సార్ ఫ్యామిలీ నుంచి వెళ్ళి ఈసారి ఎవరు నిలబడతలేరంట. ఎందుకంటే సార్ ఇన్ని దినాల సంది ఎవరో ఒకళ్ళ పేరు చెప్తారేమో అనుకున్నారు అందరూ. కానీ ఒక దిక్కు ఎలక్షన్లు దగ్గర పడుతున్నా ఇంతవరకు ఉలుకు లేదు పలుకు లేకపోయేసరికి ఇక ఇదే ముచ్చటే కన్ఫర్మ్ అనుకుంటున్నారు అందరూ. అంతేకాకుండా అసెంబ్లీ ఎలక్షన్ లో ఓడిపోయినాక సార్ కింద పడడం, తర్వాత కారు గుర్తు పార్టీల నుంచి ఒక్కొక్కరు చాలా మంది లీడర్లు సుత చేయి గుర్తు పార్టీలో దుంకిండ్రు. అటెంకాల లిక్కర్ స్కామ్ లో ఈడీ సార్లు వచ్చి కవితకని అరెస్ట్ చేసి పట్టుకొని పోయిర్రు. ఇట్లా దెబ్బ మీద దెబ్బ అటు కేసీఆర్ సార్ కి ఇంకా కారు గుర్తు పార్టీకి తలుగుతూనే ఉంది. ఇట్లా తలుగుడుతోని కోలుకున్నాడు కష్టమే అంటున్నారు అందరూ. అయితే ఒకప్పుడు ఎట్లా ఉండే కేసీఆర్ సారు, ఎట్లుండే పార్టీ, ఎట్లా అయ్యింది, కాలం కలిసి రాకపోతే ఎట్లా ఉంటది, అంతేకాకుండా మనం చేసిన వాటి కర్మ వడ్డీతో సహా ఎట్లా తిరిగి ఇస్తుంది అని సార్ని కారు గుర్తు పార్టీని చూసి అర్థమవుతుందని అంటున్నారు అందరూ.